ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి తెలుగు బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 30. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి కాలర్ కుర్తా నోట్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి బేసిక్ క్లాస్ చూపిస్తాను. ఎలా మార్కింగ్ చేసేది కాలర్ నెక్ ది, అలాగే ఎలా స్టిచ్ చేయాలి ఈజీ మెథడ్ లో చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాస్ కి పోతాం. క్లాస్ కి పోయిన ఫస్ట్ టైం ఏమైనా ఛానల్ చూసారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నుంచి నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లాస్ కి వెళ్తాం. మొదటిగా ఇట్లా క్యాన్వాస్ తీసుకోవాలి. ఆల్రెడీ మీకు క్యాన్వాస్ ఎలా అని తెలుసు కదా. చూడండి, ఇది షైనింగ్ పక్కది. బయటికి వచ్చి షైనింగ్ వచ్చి లోపలికి వెళ్ళాలి. బయటికి వచ్చేసి రఫ్గా ఉండేది రావాలి. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెక్ విడ్త్ మెజర్మెంట్ చేసుకుంటాను. 3 ఇంచ్ నెక్ విడ్త్ తీసుకుంటాను. అలాగే లెంత్ కాబట్టి 4 ఇంచ్ తీసుకుంటాను. ఫస్ట్ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచ్, టోటల్ వచ్చేసి 7. అలాగే పైన ఎంత ఇచ్చామో 3 అంతే తీసుకోవాలి. 3 ఇప్పుడు ఈ బాక్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్గా 3 ఇంచ్కి 4కి బాక్స్ వేసుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ అవుతుందని ఒక నంబర్ కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 4 ఇంచ్ లెంత్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచికి పైనకి 3 ఇంచ్ కాడికి ఇలా ఒక స్లాంట్ లైన్ వేసుకోవాలి. నెక్ కర్వ్ కోసము. కాలర్ నెక్కి ఎక్కువగా కర్వ్ వచ్చేలేదు ఫ్రెండ్స్. దానికి నేను ఇలా స్లాంట్ లైన్ వేసుకొని టేప్లో ఇలా మెజర్మెంట్ చేసుకొని హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టేపు. ఆ పాయింట్ నుంచి బయటకి 1/2 ఇంచ్ తీసుకొని పైనుంచి లైట్గా ఇలా కర్వ్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక కర్వ్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద 4 ఇంచ్ కాడికి 1/2 ఇంచ్ బయటకి తీసుకొని ఆ 1/2 ఇంచ్ కింద 7 ఇంచ్ ఇచ్చాం కదా, అదిని లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. పాయింట్స్ని ఆ పాయింట్ జాయిన్ చేసుకున్నాక అలాగే కంటిన్యూస్గా పైన కర్వ్ తంకొని ఇలా కంటిన్యూస్గా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి మన నెక్ విడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, దానికి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి క్యాన్వాస్. మళ్ళీ డౌన్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 7 + 1 ఇలా. ఇప్పుడు ఆ పాయింట్స్ని అంతా జాయిన్ చేసుకొని రావాలి. డౌన్ నుంచి కిందికి ఇలా వి షేప్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పైన కర్వ్ ఉంది కదా, కర్వ్గానే రావాలి. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఇది కాలర్ నెక్ కుట్టేది. ఫస్ట్ నెక్ ఫినిషింగ్ చేసుకొని వస్తే మాకు ఈ కాలర్ అనేది ఈజీగా మేము స్టిచ్ చేసేయచ్చు. చూడండి, 1 ఇంచ్ గ్యాపే ఉంది కర్వ్ కాడంతాను. ఇప్పుడు క్యాన్వాస్ కటింగ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి అవుటర్ లైన్. నేను ఎప్పుడే కానీ క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు మీకు అవుటర్ లైనే కట్ చేయాలా అని చెప్తాను. ఫస్ట్ అవుటర్ లైన్ కట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి లోపల కర్వ్ ఇచ్చినాను కదా, కర్వ్ ఇచ్చి కట్ చేసుకోవాలి. స్లాంట్ లైన్ ఇచ్చినాను కదా, లైన్ కాదు కర్వ్ కట్ చేసుకోవాలి. కర్వ్ మాత్రం కటింగ్ అయ్యే, మళ్ళీ అవి షేప్ది ఎక్స్ట్రాది కటింగ్ అయ్యే. చూడండి, ఎప్పుడు ఎక్స్ట్రా పేపర్ తీసిడియాలా. దీన్ని వచ్చేసి రన్నింగ్ క్లాత్ని ఇలా పెట్టి స్టిక్ చేయాలా. రండి ఫ్రెండ్స్, ఎలా స్టిక్ చేసేది అని చూద్దామంట. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా సెంటర్ పీస్ వస్తుంది కదా ఫ్రెండ్స్, క్యాన్వాస్ని ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి ఫస్ట్ పిన్ చేసుకోండి. ఎందుకంటే ఇది దీనిపైన ఐరన్ అంతా చేయకూడదు, అలాగే ఇది గమ్మేసి స్టిక్ వేయకూడదు. ఇది తీసిడియాలా ఆమెట్గా. ఎందుకంటే నెక్ ప్రాపర్గా రావాలనేసి, విడతంతా నీట్గా రావాలనేసి ఇలా చేసేది. ఇలా ఫెవిస్టిక్ అని దొరుకుతుంది కదా ఫ్రెండ్స్, లేకపోతే ఐరన్ కూడాను చేయొచ్చు. ఇలా స్టిఫ్గా పెట్టేసి నేను ఇక్కడ మీకు చూపించే కోసము ఫెవిస్టిక్ స్టిక్ చేస్తూ ఉన్నాను. షైనింగ్ ఉంటుంది కదా, షైనింగ్ పక్క గమ్ వేయాలి. షైనింగ్ సైడ్కి క్యాన్వాస్ ఒక పక్క షైనింగ్ వస్తుంది అని చెప్పాను కదా, దాని పక్కకి ఇప్పుడు ఇలా నీట్గా గమ్ వేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని లెవెల్గా ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీట్గా ఇలా స్టిక్ చేసుకొని అయినాక సెంటర్ పాయింట్ తెలిసే కోసం ఇలా కట్ చేసుకుంటాను సెంటర్కి. ఇప్పుడు సెంటర్ది తీసిడియాల క్యాన్వాస్. ఇప్పుడు వచ్చేసి సైడ్లో ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుండా ఒక 1/4 ఇంచ్ లేక 1/2 ఇంచ్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అయినాక ఇలా ఎడ్జస్ట్లో వచ్చేసి ఇలా నాచిచ్చుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్ చేసేకి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. కంటిన్యూస్గా ఫోల్డ్ చేసేకపోతే రింకల్స్ వస్తుంది కాబట్టి ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఆమెట్గా ఫోల్డ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని అయినాక ఇప్పుడు ఇంకో క్లాత్ పైన నెక్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి సెంటర్కి ఇలా పెట్టుకొని ఒక పిన్ వేసుకొని ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది నెక్కించి స్టిచ్ చేసుకోమని వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కాలర్ నెక్ వచ్చేసి వేరే తర స్టిచ్ చేసేది చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఇక్కడ పెన్ మార్క్ పెడతాను కదా, అక్కడి నుంచి అక్కడికి స్టాప్ చేసుకోవాలి స్టిచ్చింగ్. పైన నెక్ కాడ స్టిచ్ చేయకూడదు. చూడండి స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పైన వీ షేప్ కట్ వస్తుంది కదా, అక్కడి నుంచి స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఎడ్జ్కి క్లాత్ పైన స్టిచ్ రావాలి, క్యాన్వాస్ పక్కకి స్టిచ్ రావాలి. సెంటర్ పాయింట్కి స్టాప్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఈ పక్క వీ షేప్ ఉంది కదా, అక్కడ దాకా స్టాప్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి స్టాప్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి. అయితే పైన మాత్రము మేము స్టిచ్ చేయలేదు కదా, అక్కడ వచ్చేసి డైరెక్ట్గా క్యాన్వాస్ పక్కకే కట్ చేసుకుంటాను. చూడండి లెవెల్గా రావాలి ఇలా. ఇప్పుడు దాన్ని ఉల్టా సైడ్ లోపలికి సీదా సైడ్కి టర్న్ చేసుకోవాలి. అది లోపల పెట్టేసి ఇప్పుడు ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చింది అనేసి. సెంటర్కి నేను చెప్పినట్టు చేస్తే మీకు రింకల్ అనేది ಯಾವುದೇ రీతి వచ్చేలేదు. చూడండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా చేసేదాని నుంచి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫినిషింగ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఒక టాప్ స్టిచ్ ఇచ్చేస్తాము అనేసి, ఎందుకంటే లైనింగ్ కాబట్టి కదులుతూ ఉంటుంది కదా, దానికి ఇక్కడ లెవెల్గా ఇలా పెట్టేసి పైనుంచి రివర్స్ అయినాక స్టిచ్ ఇస్తాను టాప్ స్టిచ్ దీనిపైన. చూడండి అక్కడ స్టాప్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్ తంకను స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ స్టాప్ చేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా స్టిచ్ చేయాలి. నేను ఎందుకు ఒక్కొక్కటి కూడా మీకు చూపించి స్టిచ్ చేసేది ఇలా అని చెప్తాను అంటే, కొందరు బేసిక్ వాళ్ళకి తెలిసేలేదు కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ టైలరింగ్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది, బేసిక్ వాళ్ళకి తెలిసేలేదు కదా, వాళ్ళకి ఈజీ అవుతుంది అనేసి నేను ప్రతి ఒక్క స్టెప్ చెప్తాను అంతేనే. చూడండి ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే మనకి కాలర్ అటాచ్ చేసేటప్పుడు హెచ్చు తక్కువ అని వచ్చేలేదు. ఇప్పుడు దాని పక్కకి కూడా స్టిచ్ చేస్తున్నాను. నేను పైన నెక్ స్టిచ్ అండ్ రివర్స్ చేసింది, కింద వీ షేప్ మాత్రమే స్టిచ్ అండ్ రివర్స్ చేసింది, పైన వచ్చేసి కాలర్ వస్తుంది. చూడండి ఇప్పుడు స్టిచ్ అంతా ఆయనకి ఎలా కనిపిస్తుంది అనేసి. మళ్ళీ దీనికి బ్యాక్ సైడ్ క్లాత్కి వచ్చేసి నేను నోట్స్ ఇచ్చాను కదా, దాని ప్రకారమే 1 ఇంచ్ డౌన్కి పోయి స్లాంట్ లైన్ కట్ కొట్టినాను షోల్డర్ ఇంచి. ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా సైడ్ పెట్టుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లేక 1/4 ఇంచ్కి షోల్డర్ జాయిన్ చేసుకోవాలా. నేను ఇక్కడ లైనింగ్ కాబట్టి ఒక 1/4 ఇంచ్కి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఇలా ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఎలా క్యాన్వాస్ నేను స్టిచ్ చేశాను కాలర్ది అనేసి మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి షోల్డర్ జాయిన్ అయింది. ఇప్పుడు మెజర్మెంట్ చేయాలా ఎంత ఉంది ఫుల్ రౌండ్ అనేసి. సెంటర్ నుంచి ఇలా సెంటర్ పెట్టుకొని ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా టేప్ ఎత్తుకొని నీట్గా ఇలా మెజర్మెంట్ తీసుకోవచ్చు. చూడండి షోల్డర్ కట్కి 4 ఉంది,
అక్కడ నేను తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకు నేను స్టిచ్ అండ్ రివర్స్ చేయలేదు అనేసి, ఎందుకంటే అక్కడ కాలర్ వస్తుంది కాబట్టి. బ్యాక్ సైడ్కి 3 ఉంది. టోటల్ వచ్చేసి 7 వస్తుంది, 7 ఇంచెస్ వస్తుంది. హాఫ్ నెక్ 7 ఇంచెస్. అప్పుడు మాకు క్యాన్వాస్ ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. టోటల్ 14. ఇప్పుడు ఇక్కడ క్యాన్వాస్ ఫోల్డ్ చేసుకొని తీసుకుంటాను. నార్మల్ క్యాన్వాస్ వస్తుంది కదా, అదే తీసుకోండేది. లెంత్ వచ్చేసి కరెక్ట్గా ఎంత ఉంది అంతే తీసుకోండి ఫ్రెండ్స్. క్యాన్వాస్లో క్లాత్లో మాత్రమే ఎక్స్ట్రాస్ తీసుకోవాలి. ఇది 7 ఇంచెస్ వేసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండా. ఓపెనింగ్ సైడ్లో వచ్చేసి ఇక్కడ నేను క్యాన్వాస్ వచ్చేసి 1 ఇంచ్ ఎత్తుకుంటాను అంతేనే. లేడీస్ కుర్తాకి 1 ఇంచ్ చాలు ఫ్రెండ్స్, అదే కరెక్ట్గా ఉంటుంది. 1 ఇంచ్ వేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటాను. చాలా ఈజీ మెథడ్ ఇది. కొందరంటే కర్వ్ అంతా తీసుకుంటారు, నేను ఇక్కడ లైట్గా పైన మాత్రం ఇలా కర్వ్ తీసుకుంటాను అంతే, షేప్ కోసము. ఇది చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, ఇలా మార్కింగ్ చేసేది అంతే క్యాన్వాస్ది. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఆ షేప్ ఉంది కదా, ఆ షేప్ మాత్రమే కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నేను ఇప్పుడు కట్ చేస్తాను కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి క్లోజింగ్ సైడ్ అది కట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నీట్గా కర్వ్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇది కిందకి వచ్చేసి షేప్ ఉండలేదు, పైన వచ్చేసి కర్వ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక 2 ఇంచెస్ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్యాన్వాస్ని స్టిక్ చేయాలి. ఇలా దీనికి కూడా ఫెవిస్టిక్ తీసుకొని స్టిక్ చేశాను. ఇలా స్టిక్ చేసుకొని అయినాక డౌన్ సైడ్ చూడండి, కర్వింగ్ సైడ్ కాదు, డౌన్ సైడ్ ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్గా కింద మేము డౌన్ ఫస్ట్ కట్ చేసాం కదా, అక్కడ కన్ఫ్యూజ్ కావాలన్నా పైన వచ్చేసి కర్వ్ రావాలా. ఎడ్జ్కే స్టిచ్ పోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అంతా అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని వెనుక ఇంకొక క్లాత్ లెవెల్గా ఇంకొక క్లాత్ 2 ఇంచ్కి పెట్టుకోవాలి. దాన్ని ఇలా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోండి క్లాత్ని. ఇప్పుడు దీని పైనకి పెట్టుకోవాలి. పైన అంటే ఇలా డౌన్ కాదు, ఇలా పైనకి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా, అక్కడ కిందకి క్లాత్ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ కింద ఉండే క్లాత్ పైన ఇలా కర్వ్ ఇచ్చినాను కదా, క్లాత్ ఫోల్డింగ్ నుంచి ఇడ్చి స్టిచ్ రావాలి. చూడండి, ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను. ఫోల్డింగ్ ఇడ్చి ఒక 1/4 ఇంచ్ ఇడ్చేసి అక్కడి నుంచి కర్వ్ ఇంచి స్టిచ్ రావాలి. ఇది వచ్చేసి స్టిచ్ అండ్ రివర్స్. కర్వ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా ఇలా చేసుకొని రండా. కింద క్లాత్ పైన క్లాత్ లెవెల్గా పెట్టుకోండి. పైనకి షేప్ తీస్తాం కదా క్యాన్వాస్, అక్కడ చూడండి ఇక్కడ కర్వ్ ఇక్కడ కర్వ్ వచ్చేటప్పుడు ఇలా నిదానంగా టర్న్ చేసుకోండా. ఆ క్లాత్ ఫోల్డింగ్ తంకను స్టాప్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని. ఇప్పుడు చూడ కర్వింగ్ ఉండే ఇక్కడ కొంచెం లైట్గా ఎక్స్ట్రాస్ ఉండేది కట్ చేసుకునేది, లేకపోతే కొంచెం దప్పంగా కనిపిస్తుంది. దానికేనే ఎక్స్ట్రా క్లాత్ అంతా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా కర్వ్ ఉంది కదా, అక్కడ లైట్గా ఇలా కచ్ మార్క్ ఇవ్వాలి, ఇలా కట్ చేయాలి. తర్వాత దీన్ని ఇప్పుడు సీదా చేసుకొని ఇడియాలి. క్యాన్వాస్ని లోపలికి తీసుకోవాలి. దానికి నా ముందు ఎక్స్ట్రా క్లాత్ కింద క్లాత్ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, అది 1/4 ఇంచ్ కింద ఎక్కువ ఉండకూడదు. ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకొనేస్తే నేను ఇప్పుడు ఇది సీదా చేస్తాను చూడండి. ఇలా సీదా చేసుకోవాలి. ఇలా సీదా చేసుకున్నప్పుడు కింద క్లాత్ చూడండి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసేది అని చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మేము క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఇది ఇప్పుడు స్టిక్ చేయాలి. సెంటర్ పాయింట్ అదేని చూసుకొని ఇలా నాచిచ్చుకుంటే మీకు ఈజీ అవుతుంది.
మీకు క్యాన్వాస్ అంతా కరెక్ట్గా కట్ చేసింటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయ్యలేదు ఫ్రెండ్స్. చూడండి స్టిచ్ చేసేది ఎలా అని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లోపలికి అంటే ఉల్టా సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని రావాలి. ఇలా ఫస్ట్ సెంటర్ పాయింట్కి ఇలా క్లాత్ పెట్టి పిన్ చేసుకొని వెళ్ళి కరెక్ట్గా సెంటర్ రావాలని ఫస్ట్ నేను ఇక్కడ లోపల నుంచి స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, దాన్ని ఇలా కాలించికి ఇలా స్టార్టింగ్లో కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలా. క్యాన్వాస్ క్లాత్ని ఒక 1/4 ఇంచ్కి స్టిచ్ రావాలి అంతేనే ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఇచ్చామో అంతే స్టిచ్ రావాలి. మేము క్యాన్వాస్కి నెక్ మెజర్మెంట్ చేసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసిండేది నేను. 1/4 ఇంచ్కి స్టిచ్ చేసుకొని వస్తాను చూడండి. ఓకే, ఈడ్చుకోకూడదు ఎప్పుడే కానీ నెక్. మేము స్టిచ్ చేసేటప్పుడు కాలర్ నెక్ ఈడ్చుకున్నామంటే రింకల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మేము కరెక్ట్గా తీసుకోమంటే కరెక్ట్గానే వస్తుంది నెక్ రౌండ్ వచ్చేసి కాలరు. చూడండి, ఎప్పుడు ఎడ్జ్ కడ వచ్చినప్పుడు కూడా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఎప్పుడే కానీ ఉల్టా సైడ్ నుంచినే స్టిచ్ చేసుకొని రావాలి. లోపల నుంచి స్టిచ్ చేసుకొని పైనకి క్యాన్వాస్ రావాలి. క్యాన్వాస్ స్టిచ్ చేసే కింద ముందు ఇలా కర్వింగ్ కడంతాను ఇలా చేసుకొని రావాలి. కట్ మార్క్ ఇలా కట్ చేసుకొని రావాలి ఎడ్జ్ తంకను. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు క్యాన్వాస్ని ఈ పక్క టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ మేము కొంచెం క్లాత్ ఇచ్చింటాం కదా క్యాన్వాస్ది, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హోప్ మీకు అంతా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కుర్తా పైన ఎలా స్టిచ్ చేసేది సేమ్ మెథడే ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేసేదంతా దాంట్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనేసి నేను ఫస్ట్ బేసిక్ నెక్ చూపిస్తాను. కొందరికి కష్టమవుతుంది కుర్తా పైన చూపించేటప్పుడు డైరెక్ట్గా అనేసి. చూడండి, ఇక్కడ క్యాన్వాస్ నేను ఈడ్చుకుంటా ఉండలేదు, జస్ట్ దానిపైన ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకొని పోతా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఎడ్జ్కి వచ్చేటప్పుడు స్టిచ్ చేసుకొని స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ నుంచి పైనకి ఒక టాప్ స్టిచ్ ఇచ్చుకొని వచ్చిడియాలి. అప్పుడు స్టిచ్ అనేది మాకు కంటిన్యూస్గా ఉంటుంది. మేము ఫస్టే టాప్ స్టిచ్ ఇచ్చేస్తే అంటే ఆ స్టిచ్ ఈ స్టిచ్ సపరేట్గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు మేము ఇలా కంటిన్యూస్గా టాప్ స్టిచ్ ఇచ్చుకొనేస్తే మాకు నీట్ ఫినిషింగ్ అని వచ్చేస్తుంది. చూడ ఎడ్జ్లో కూడా ఇప్పుడు క్లీన్గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చింది ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ ఇస్తాను. ఇక్కడ నేను కొంచెం టాప్ స్టిచ్ ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు క్యాన్వాస్ అనేది స్టిచ్చింగ్ అయింది. స్టిచ్చింగ్ అయినాక ఎలా కనిపిస్తుందని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కాలర్ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది చాలా ఈజీ మెథడ్ నేను మీకు చూపించినది. హోప్ మీకు అంతా ఇష్టమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా క్యాన్వాస్ ని మార్కింగ్ చేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేది అనేసి చూడండి, ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు దీన్ని ఒక 5 కితాలు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. అంటే కొంచెం స్లోగా చేయండి, అప్పుడు మీకు కూడా స్టిచెస్ అంతా నీట్ గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మామూలు వేస్ట్ క్లాత్స్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్స్, దాంట్లో యూజ్ చేయండి, అప్పుడు మీకు వేస్ట్ కూడా అవ్వదు. ఫైలింగ్ చేసి పెట్టిన ఎలా స్టిచ్ చేశారు అనేసి. అలాగే ఇది స్టిచ్ చేసిన ఫోటో వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపేలా ఫ్రెండ్స్. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, దీంట్లో ఏమైనా డౌట్స్ వచ్చి నాకు కమెంట్ మూలకంగా తెలపండి ఫ్రెండ్స్. అలాగే ఈ క్లాస్ మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వారికి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ లో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ మీట్ అవుతాం. అక్కడ దాకా బై, టేక్ కేర్. Thank you for watching. Please subscribe my channel and support me.